ఇమాజిన్ చేయండి, ఈ విశాలమైన విశ్వంలో మీరు ఒంటరిగా తేలాడుతున్నారు. ఈ విశ్వంలో అలా ప్రయాణిస్తూ సడన్గా ఒక వైపుకి మిమ్మల్ని లాగుతున్నట్లుగా అనిపిస్తుంది. అది ఏంటని తిరిగి చూస్తే అది ఒక పెద్ద బ్లాక్ హోల్. ఈ బ్లాక్ హోల్ అనేది విశ్వంలోనే అత్యంత రహస్యమైన డేంజరస్ ప్లేస్. ఊహించండి, మీరు ఇప్పుడు బ్లాక్ హోల్ లోపల పడబోతున్నారు. మీరు ఈ బ్లాక్ హోల్ లోపల పడబోయేటప్పుడు అసలు మీకు ఏం జరుగుతుంది అండ్ అక్కడ టైం ఎలా గడుస్తుంది? మీరు చనిపోతారా? ఒకవేళ చనిపోతే చనిపోయే ముందు ఈ విశ్వం యొక్క రహస్యాన్ని మీరు తెలుసుకుంటారా? రండి, ఇవాల్టి మన వీడియోలో బ్లాక్ హోల్ గురించి తెలుసుకుందాం. బ్లాక్ హోల్ దగ్గర గ్రావిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే ఈ బ్లాక్ హోల్ దగ్గర నుంచి లైట్ కూడా తప్పించుకోలేదు. ఈ బ్లాక్ హోల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. అయితే ఈ బ్లాక్ హోల్స్ ఎలా తయారవుతాయంటే, ఎప్పుడైతే ఒక భారీ నక్షత్రం దాని లోపల ఫ్యూల్ అయిపోయి సూపర్నోవా లాగా పేలిపోతుందో అప్పుడు ఆ పేలిపోయిన భాగం అంతా బ్లాక్ హోల్ లాగా తయారవుతుంది. మన మిల్కీవేలోనే అత్యంత పెద్ద బ్లాక్ హోల్ మన మిల్కీవే గ్యాలక్సీ మధ్యలో ఉంటుంది. ఇక మన మెయిన్ విషయంలోకి వస్తే ఈ బ్లాక్ హోల్ అంతా కూడా ఒక డిస్క్ లాగా తిరుగుతూనే ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ దగ్గర టైం అనేది చాలా నెమ్మదిగా గడుస్తుంది, కానీ నీకు ఆ టైం నార్మల్ గానే గడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. బ్లాక్ హోల్ ఎడ్జ్ లో ఈవెంట్ హారిజోన్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ఈవెంట్ హారిజోన్ దాకా వెళ్లారంటే ఇక అంతే, ఇక్కడ నుండి ఏది కూడా బయటికి రాదు. అది వస్తువైనా ఆఖరికి లైట్ అయినా కూడా. ఈవెంట్ హారిజోన్ దాటిన తర్వాత మీరు లోపలికి చాలా ఫోర్స్ఫుల్ గా లాగబడతారు. ఆ బ్లాక్ హోల్ నిన్ను చాలా ఫోర్స్ఫుల్ గా కిందికి లాగబడుతుంది. ఆ విధంగా నిన్ను లోపలికి అలా లాగుతూనే ఉంటుంది. మీరు బ్లాక్ హోల్ లోపల ఉన్న సింగులారిటీ అనే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు గ్రావిటీని వేరేలాగా ఫీల్ అవుతారు. ఎంతలా అంటే మీరు ఆ గ్రావిటీని మీ కాళ్ళ ద్వారా మీ తల ద్వారా ఫీల్ అవుతారు. గ్రావిటీ కాళ్ళని కిందికి లాగుతుంది అండ్ పైనుండే గ్రావిటీ మీ తలని పైకి లాగుతుంది. ఈ విధంగా కింద ఉండే గ్రావిటీ పైన ఉండే గ్రావిటీ కలిసి మిమ్మల్ని ఒక పుల్లలాగా నలిపేస్తుంది. కిందుండే గ్రావిటీ పైనుండే గ్రావిటీ కలిసి మిమ్మల్ని ఇలా సాగదీస్తుంది. ఇలా సాగిపోతూ సింగులారిటీ అనే ప్లేస్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటి అంటే, ఇక్కడికి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోతారు. అంటే అక్కడుండే గ్రావిటీకి అక్కడికి వెళ్ళిన ఏదైనా సరే నలిగిపోతుంది. ఈ వామ్ హోల్ లో పడిన ఏదైనా సరే రిటర్న్ రాదు. అది ఏదైనా సరే అది నలిగిపోతుంది, లేదా కొన్ని థియరీస్ ప్రకారం అది వేరొక యూనివర్స్ లోకి లేదా వేరొక డైమెన్షన్ లోకి వెళ్తుంది అని. అయితే ఇవి కేవలం థియరీస్ మాత్రమే. బ్లాక్ హోల్ లోపల ఏముందనేది ఎవరికి కూడా తెలియదు. అయితే మన మిల్కీవేలోనే అత్యంత పెద్ద బ్లాక్ హోల్ ఎక్కడ ఉందో మీకు చెప్పాను కదా. ఈ బ్లాక్ హోల్ మన మిల్కీవే గ్యాలక్సీ మధ్యలో ఉంది. ఇది చాలా పెద్ద మ్యాసివ్ బ్లాక్ హోల్. ఒక పెద్ద నక్షత్రం చనిపోయిన తర్వాత సూపర్నోవా లాగా పేలిపోయి ఈ బ్లాక్ హోల్ పుట్టుకొచ్చింది. ఈ బ్లాక్ హోల్ చాలా అంటే చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే, ఒకవేళ మన సూర్యుడిని గనుక ఈ బ్లాక్ హోల్ దగ్గరికి తీసుకుపోతే మన సూర్యుడు ఇంత కనిపిస్తాడు. ఈ బ్లాక్ హోల్ మన భూమి నుండి 1926 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. బ్లాక్ హోల్ దగ్గర టైం అనేది చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఒకవేళ ఈ బ్లాక్ హోల్ దగ్గరికి ఏదైనా వస్తువుని పంపిస్తే ఆ వస్తువుకి అక్కడ టైం నార్మల్ గానే గడుస్తుంది. ఆ వస్తువు ఆ బ్లాక్ హోల్ దగ్గర 1 సంవత్సరం ఉంటే మన భూమి పైన కొన్ని శతాబ్దాలు గడిచిపోతాయి. ఈ బ్లాక్ హోల్ కైండ్ ఆఫ్ టైం ట్రావెల్ మిషన్ కూడా. ఇక్కడికి వెళ్ళి 1 సంవత్సరం ఉంటే చాలు భూమి పైన కొన్ని శతాబ్దాలు గడిచిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.